గత ప్రభుత్వ పాపం నిర్లక్ష్యం కారణంగానే బుడమేరు వరదకు అది కారణమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో బుడమేరు డైవర్షన్ కెనాల్ పనులు చేయలేదని మండిపడ్డారు. ఒకేసారి 15,000 క్యూసెక్కుల నీరు రావడంతో గండ్లు పడి వరదలు వచ్చాయని చెప్పారు. ఇది ముమ్మాటికి గత ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. భవిష్యత్తులో వరదలు రాకుండా ఆపరేషన్ బుడమేరు చేపడతామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. బుడమేరుకి సంబంధించినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో మనందరికీ తెలుసు. ఏదైతే బుడమేరుకి పైన పులివాగు ఇటువంటి 10-12 వాగులు పడి బుడమేరులో కలిసి ఒక ఆకస్మికమైనటువంటి వరద ఏదైతే ముంచెత్తిందో దానివల్ల విజయవాడ ప్రజలు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష. 2014 అధ్యక్ష, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 464 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు ఇచ్చి 4 ఏజెన్సీలు కూడా టెండర్స్ కూడా ఇచ్చాం అధ్యక్ష. తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019, 2024 5 సంవత్సరాలు వాళ్ళేం నిధులు ఇవ్వక్కర్లేదు అధ్యక్ష. ఆల్రెడీ నిధులు కేటాయించబడినటువంటి నిధులను కూడా అప్పుడు ఉన్నటువంటి ఏజెన్సీలు 2 ఏజెన్సీలు ఉంటే వాళ్ళ ద్వారా ₹1 పని కానీ ₹1 సిమెంట్ కానీ ఆ బుడమేరు ఆ డైవర్షన్ ఛానల్లో 5 సంవత్సరాల్లో ₹5 పని చేయలేదు అధ్యక్ష. దానివల్ల ఏదైతే మొన్న ఆ యొక్క 50,000 క్యూసెక్లు ఏవైతే వచ్చాయో దాని పరిమితి 15,000 క్యూసెక్లు మాత్రమే ఉండడంతో ఆ గండ్లు పడడం కానీ ఏదైతే గట్టు పైనుంచి కూడా ప్రవహించి ఆ 3 గండ్లు పడినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే అధ్యక్ష. అంటే ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం, గత ప్రభుత్వం పాపం ఫలితంగానే ఈ రోజు బుడమేరుకి వరదలు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు జరగకుండా గత ప్రభుత్వం వ్యవహారం మాదిరిగా కాకుండా ఏ రకంగా బుడమేరుని మనం ప్రక్షాళన చేస్తాము, ఏ రకంగా ఆపరేషన్ బుడమేరు అనేది ఏ రకంగా చేపడతాం అనేది కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష.